ఇదంతా బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎఫెక్ట్ అని కొంతమంది కాంగ్రెస్ మంత్రులు అంటారు, నిజమేనా? వాళ్ళని మిమ్మల్ని తట్టుకోలేకపోతున్నారంట మీ సోషల్ మీడియాని. వాళ్ళే అన్నారు కదా సోషల్ మీడియాలో పెడితే అవుతుందా పరిపాలన అని. మరి మీరు సోషల్ మీడియాకి ఎందుకు భయపడుతున్నారు? లగచర్ల కావచ్చు, నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కావచ్చు, వీటన్నిటిపై బీఆర్ఎస్ పార్టీ ఒక రాజకీయ పార్టీ వెనకాల ఉందని చెప్పి పచ్చకామర్లోకి లోకమంతా పచ్చగానే కనబడ్డట్టు ఎక్కడ ఏ ఘటన జరిగినా కూడా దాని వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉన్నదని వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉంటారు. కేటీఆర్ కొన్ని యూట్యూబ్ ఛానళ్ళకి కోట్ల రూపాయలు ఇచ్చి ఇట్లా చేపిస్తున్నాడు అనే అలిగేషన్ కూడా ఉంది. అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేసిందా? మరి ఇప్పుడు లగచర్లలో సురేష్ అనే వ్యక్తి మీ కార్యకర్త కదా? అయితే సురేష్ ఎక్కడే పోరాటం చేస్తున్నా? సురేష్కు ప్రాథమిక హక్కులు ఉండవా? మానవ హక్కులు ఉండవా? మల్లన్న సాగర్ బాధితులను రాత్రికి రాత్రి లారీలలో బస్సులలో ఎక్కించి తప్పించిర్రు. నువ్వే కూడా అసలు మమ్మల్ని ఆపడానికి. ఇప్పుడు గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ వెనుక కూడా బీఆర్ఎస్ పార్టీ ఉందనే ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఇంకా అధికారులు బీఆర్ఎస్ పార్టీతో కుమ్మక్కైలంటే ఏం మాట్లాడుతాం? ఎందుకంటే మోసానికి 12 మాసాలు. ఇప్పుడు మోసానికి 12 మాసాలు 100% కదా. 10 నెలల్లో ఏం మార్పు లేదంటారా? ఏ మార్పు ఉందండి? వరుస వైఫల్యాలతోనే రాష్ట్రం ఆగమం. రాకేష్ రెడ్డి గారు బీజేపీ నుంచి మీరు బీఆర్ఎస్లోకి వచ్చారు. బీజేపీ ఈరోజు 8 ఎమ్మెల్యేలు గెలిచిర్రు, 8 లోక్సభ స్థానాలు గెలిచిర్రు. ఎప్పుడైనా అనిపించిందా ఎందుకు వచ్చిన బీఆర్ఎస్లోకి? పొగబెట్టి పొమ్మన లేక పొగబెట్టడం వల్ల నేను బయటకు రావడం జరిగింది. మీ వ్యక్తిగతంగా ఆయన మీద ఉన్న అభిప్రాయం ఏంటి? అసలు గవర్నమెంట్కి తీర్మానం వలన థ్రెట్ అవుతుండు అని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. నేను ఆ నాయకుడి మీద నేను మాట్లాడాలని అనుకోవట్లేదు. నా మీద. నమస్తే. ప్రస్తుతం నాతో పాటు బీఆర్ఎస్ కంటెస్టెడ్ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. చాలా అంశాలు మాట్లాడే ఉన్నాయి, మాట్లాడదాం. నమస్తే రాకేష్ రెడ్డి గారు. నమస్తే. రాష్ట్రంలో ఏది జరిగినా కూడా బీఆర్ఎస్పై ఆరోపణలు చేస్తున్నారు. అంటే అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ విమర్శలు ప్రతి విమర్శలు సహజం. కానీ లగచర్ల కావచ్చు, నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కావచ్చు, వీటన్నిటిపై బీఆర్ఎస్ పార్టీ ఒక రాజకీయ పార్టీ వెనకాల ఉందని చెప్పి అధికార పార్టీ మంత్రులు అంటున్నారు. మీరు ఎట్లా చూస్తారు దీన్ని? పచ్చకామర్లోకి లోకమంతా పచ్చగానే కనబడ్డట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ మైండ్ సెట్ ఆ రకంగా ఉన్నది కాబట్టి ఎక్కడ ఏ ఘటన జరిగినా కూడా దాని వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉన్నదని వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఒకవేళ నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఆ ఘటన వెనుక ఉండుంటే మరి మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా, మీరేం చేస్తున్నట్టు గడిబీక్తున్నట్ట? అంటే మీకు చేతనైతే లేదా పరిపాలన చేయడం? ఈరోజు కూడా అధికారులు మాతోనే కుమ్మక్కైనంటే అంటే అధికారులను హ్యాండిల్ చేసే కెపాసిటీ మీకు లేదా? పరిపాలన మీద పట్టు వస్తలేదా? లేదా చెప్పండి మాకు చేత కాదు మేము పరిపాలన చేయమని చెప్పి చేతనైన వాళ్ళే కూర్చెక్కుతారు, పరిపాలన చేస్తారు. 10 నెలలు కూడా కావట్లేదు గవర్నమెంట్ వచ్చి, అప్పుడే బట్టగాల్చి మీదేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధికారం పోయిన తర్వాత ఓర్చుకోలేకపోతున్నారు బీఆర్ఎస్ వల్ల అని చెప్పి కాంగ్రెస్ వర్షన్. గురుకులాల్లో 48 మంది చిన్నారులు చనిపోయిందండి. ఇది వార్త కాదా? ఇది రాష్ట్రం స్పందించాల్సినటువంటి అంశం కాదా? తప్పకుండా స్పందిస్తారు కదా అండి. లగచర్లలో భూములు గుంజుకోవడమే కాకుండా లంబాడీల ఇళ్లకు అర్ధరాత్రి కరెంటు బంద్ చేసి, ఇంటర్నెట్ బంద్ చేసి, చొచ్చుకొచ్చి రోడ్డు మీద గురగుర గుంజుకొచ్చి లాఠీ చార్జ్ చేసి వాళ్ళను బందీఖానాలో బందీలు చేయడం చర్చనీయాంశం కాదా? రాష్ట్రంలో చర్చ జరగకూడదా? 10 నెలలు అయిపోయింది, 10 రోజులు అయిపోయిందండి. మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంది. ఇప్పుడు లగచర్లలో సురేష్ అనే వ్యక్తి మీ కార్యకర్త కదా? అయితే సురేష్ ఎక్కడే పోరాటం చేస్తున్నా? సురేష్కు ప్రాథమిక హక్కులు ఉండవా? మానవ హక్కులు ఉండవా? తన భూమి లాక్కుంటుంటే తాను చూస్తూ ఊరుకోవాలా? భూమి గుంజుకునేటువంటి పర్మిషన్ ఎవడిచ్చాడు ప్రభుత్వానికి? గతంలో మీరు కూడా చేసారు కదా, భూసేకరణ చేసారు. 14,000 ప్రజల్ని మెప్పించి ఒప్పించి భూములు తీసుకున్నామండి. భూములు తీసుకోవడానికి మేము వ్యతిరేకిస్తలేము, కానీ బెదిరించి అదిరించి లొంగ తీసుకొని భూములు తీసుకుంటే మాత్రం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కన్నెర్ర చేస్తుంది 100%. ఇప్పుడు ఈ ఇవే ప్రశ్నలు మాలాంటి వాళ్ళు అడిగినప్పుడు మల్లన్న సాగర్, కొండపోచమ్మ, మిడ్మానేరు ఈ బాధితుల దగ్గరికి పోదామా అని చెప్పి అంటున్నారు. 100% ఎందుకు పోకూడదు అంటున్నా? తప్పకుండా పోదాం. భూములు ఎవరికి పోయినా కూడా బాధ ఉంటుందండి, కానీ వాళ్ళని కన్విన్స్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంటుంది. మీరు ఒప్పించి మెప్పించి భూములు తీసుకోండి. ప్రభుత్వం భూసేకరణ చేయకపోతే మనకు ఉమ్మడి ఆస్తులు ఏర్పడవు, రాష్ట్ర సంపద నిర్మాణంగా దాన్ని నేను కూడా ఒప్పుకుంటా. కానీ మీరు వాళ్ళు అమాయకులు కాబట్టి లంబాడీలు
వాళ్ళకు లిటరసీ లేదు కాబట్టి, వాళ్ళ లోకజ్ఞానం తెలియదు కాబట్టి మేము గుంజుకుంటాం, మా అన్నదమ్ములకు దారాదత్తం చేస్తాం, మా అల్లుడికి దారాదత్తం చేస్తామంటే చూస్తూ ఊరుకోవాలా? దేశం కొట్టుపోయిందా? ఎవరు మాట్లాడకూడదా? మల్లన్న సాగర్ బాధితులను రాత్రికి రాత్రి లారీలలో బస్సులలో ఎక్కించి తప్పించిర్రు, బలవంతంగా భూములు గుంజుకున్నారనే ఆరోపణలు చేస్తున్నారు. మల్లన్న సాగర్ దగ్గర ఈరోజు అక్కడ ఉన్నటువంటి బాధితులతో మాట్లాడితే మాకు 10 లక్షల ఎకరం ఉంటే మాకు 1 లక్ష రూపాయలు ఇంకెక్కువ ఇచ్చారు. దాంతో 3 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు 4 ఎకరాలు కొనుక్కున్నారు, 4 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు 5 ఎకరాలు కొనుక్కున్నారు చుట్టుపక్కల ఊళ్ళల్లో అని చెప్పి చర్చ జరుగుతుంది. నేను అదే, ఒకవేళ నిజంగా మీరు కూడా ఆ రకంగా అయినటువంటి కాంపెన్సేషన్ ఇయ్యదలుచుకుంటే చర్చ పెట్టాల్సింది. బలవంతంగా ఎందుకు గుంజుకుంటున్నారు? బలవంతంగా గుంజుకునేటువంటి హక్కు మీకు ఎవరు ఇచ్చిండు? దానికి మళ్ళీ దాని మీద లంబాడీల లడాయి పేరు మీద మేము పోరాటం చేస్తామంటే మాకు పర్మిషన్ ఇవ్వమంటారా? తెలంగాణ గడ్డ పోరాటాల గడ్డ, ఇది పోరాటాల పురుటి గడ్డ, విప్లవాల కిల్లా. ఈ విప్లవాల కిల్లాలో పోరాటం చేయడానికి నీ పర్మిషన్ కావాలా? నువ్వెవడు అసలు మమ్మల్ని ఆపడానికి? అణచివేత తీవ్రమైనటువంటి తిరుగుబాటు తప్పదు. తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి వ్యక్తి డిఎన్ఏలో తిరుగుబాటు ఉంటుంది, తెగింపు ఉంటుంది, త్యాగం ఉంటుంది. ఈ వాస్తవం గుర్తుపెట్టుకోవాలా. లగచర్లలో గ్రామ సభ పెడుతుంటే అక్కడ అధికారులపై దాడి చేయించింది బీఆర్ఎస్ కాదంటారా? అంటే ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఎక్కడేం జరిగినా సూర్యుడు ఉదయిస్తున్నాడంటే అది బీఆర్ఎస్ పార్టీ వల్లనే, ప్రధాన అంటే బీఆర్ఎస్ పార్టీ వల్లనే గురించి చర్చ జరుగుతుందంటే ఇంత అభద్రతా భావం ఎందుకు ప్రభుత్వానికి అని అడుగుతున్నా నేను. ఇంత అభద్రతా భావంతో మీరు ఎందుకు కొట్టుమిట్టాడుతున్నారు? అంటే మీకు పరిపాలన చేస్తలేదు అన్నట్టే కదా. ఇప్పుడు మీకు అన్ని అవకాశాలు ఉన్నాయి, ప్రజల్ని జమ చేసి ప్రజలకి మెప్పించేటువంటి కాంపెన్సేషన్ ఇచ్చి ప్యాకేజ్ ఇచ్చి మీరు ముందుకు వెళ్ళొచ్చు కదా. మీరు అవి చేయకుండా బీఆర్ఎస్ పార్టీ అట్లా చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో మీరున్నారా, మేము ఉన్నావా? ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు పాపం ఆయన ఇంకా ప్రతిపక్ష నాయకుడైనా అనుకుంటున్నా. ఆయన ప్రభుత్వంలోకి వచ్చి సంవత్సరం గడిచింది, ఇంకా ప్రతిపక్ష నాయకుడుగానే కేసీఆర్ గారు అట్లా, కేసీఆర్ గారు ఇట్లా, ఇదా దేవుళ్ళ మీద ఒట్లు, కేసీఆర్ గారి మీద తిట్లు, రాష్ట్ర సంపదకు తూట్లు, ఈ చందంగా కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేస్తుంది. కేసీఆర్ గారు పేరెత్తకపోతే పాపం వాళ్ళకి మాట్లాడే చేతనే కాదు. ఇప్పుడు గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ వెనుక కూడా బీఆర్ఎస్ పార్టీ ఉందనే ఆరోపణలు చేస్తున్నారు. ఇంతకు ముందే తాజాగా కాంగ్రెస్ పార్టీ మంత్రి సీతక్క గారు చెప్తున్నారు దీని వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉంది, అధికారులు బీఆర్ఎస్ పార్టీతో కుమ్మక్కైపోయారు. వాళ్ళ నిస్సహాయ స్థితి చూస్తుంటే నాకు జాలనిపిస్తుంది. నిజంగా చెప్తున్నా. వాళ్ళ అధికారంలోకి వచ్చి 12 నెలలు గడిచిన తర్వాత ఇప్పుడు కూడా ఇంకా అధికారులు బీఆర్ఎస్ పార్టీతో కుమ్మక్కైనంటే ఏం మాట్లాడతాం? అంటే వాళ్ళ చేతగాని తనానికి ఒక నిదర్శనం అది. అంతకంటే చెప్పేది ఏం లేదండి. కాంగ్రెస్ పార్టీ నైజం అది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పరిపాలన చేయదండి. కాంగ్రెస్ పార్టీకి పరిపాలన మీద పట్టు ఉండదు, అది అలా జరిగిపోతుంటుంది అంతే. ఇప్పుడు దిలావర్పూర్లో ఇథనాల్ కంపెనీకి పర్మిషన్లు ఇచ్చిందే బీఆర్ఎస్ పార్టీ గతంలో. ఇప్పుడు మేము రద్దు చేసుకుంటున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒక మెట్టు తగ్గినట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ పర్మిషన్ వచ్చింది మీ హయాంలో, అక్కడ కొంతమంది మీ పార్టీకి సంబంధించిన కీలక నాయకుల పేర్లు వినపడతా ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో కుమారుడు డైరెక్టర్లు కూడా ఉన్నారు. దాని ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయం మేరకే ఎవరైనా కూడా పరిపాలన చేయాలి. ఆ రోజు ఒకవేళ రైస్ మిల్లు పేరు మీద ఒకవేళ పర్మిషన్ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కనుక ఇచ్చుండొచ్చు కాక, ఇథనాల్ కంపెనీ మీరు రైస్ మిల్లుకి ఇచ్చినామని కొంతమంది అంటున్నారు. అది ఇథనాల్గా అయిందని తేలాలి. నేనేమంటున్నా అంటే ఒకవేళ అప్పుడు పర్మిషన్ ఇచ్చినా ఈరోజు ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినప్పుడు ఒక మెట్టు దిగాల్సిందే, తప్పేముంది? నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా రైతు చట్టాలు తీసుకొస్తా అన్నాడు, ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది, ఒక మెట్టు దిగి నేను ఈ చట్టాలను వెనక్కి తీసుకుంటా అని చెప్పిండు. అట్లనే ఏ ప్రభుత్వం అయినా చేయాల్సింది, దానికి పట్టుదలకి ఎందుకు పోవాలి అంటున్నా. అవసరం ఏముంది? దిలావర్పూర్ పోదామా మరి అని సీతక్క గారు అంటున్నారు. సిద్ధంగా ఉన్నారా మీరు? అసలు పర్మిషన్లు వచ్చింది ఎవరయాంలో, కేటీఆర్ కేసీఆర్ దీని వెనక్కున్నారు అని చెప్పి మాట్లాడుతున్నది. అసలు ఏ రాష్ట్రంలో ఏ అంశం మీదనైనా చర్చించడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ వేసేటువంటి ప్రశ్నలకు సమాధానం లేదు కాబట్టే ఈరోజు పేగులు మెడకేసుకుంటా, లేకపోతే మీ కళ్ళు గుడ్లు బీకి గోళీలాడుతా, లేకపోతే పండబెట్టి తొక్కుతా, లాగులో తొండలు తొడిగిస్తా అని చెప్పేసి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. వరంగల్లో సభ పెట్టిండు. వరంగల్ సభ ఎందుకు పెట్టిండు అసలు ఏమైనా క్లారిటీ ఉందా? దాని మీద చర్చ ఉందా ఈరోజు ప్రజల్లో? ఇందుకోసం పెట్టిండు, ఈ సందేశం అందించిందని ఏమైనా చర్చ ఉందా? కాబట్టి రేపు విజయోత్సవాలు కూడా ఏదో చేస్తున్నారు కదా. వాళ్ళు చేయాల్సింది విజయోత్సవాలు కాదండి, వైఫల్యోత్సవాలు, విధ్వంసోత్సవాలు, వంచనోత్సవాలు చేయాలి.
ఎందుకంటే మోసానికి 12 మాసాలు ఇప్పుడు, మోసానికి 12 మాసాలు, 100% కదా. 10 నెలల్లో ఏం మార్పు లేదంటారా? ఏ మార్పు ఉందండి? వరుస వైఫల్యాలతోనే రాష్ట్రం ఆగమం, 6 గ్యారంటీలకు ఎగనామం, ప్రజలకు పంగనామం. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం అన్న చందంగా పరిపాలన చేసింది కదా. ఏం చేశారు చెప్పండి? 6 గ్యారంటీలు ఒక్కటే అమలైందా? 420 హామీల్లో ఏమన్నా అమలైందా? ఫ్రీ బస్సు చూపిస్తున్నారు, 200 యూనిట్ల కరెంటు చూపిస్తున్నారు, ఫ్రీ బస్ అన్నారు. సిలిండర్ మొదట అందరికీ ఫ్రీ బస్, మహిళలందరికీ ఫ్రీ బస్ అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? సూపర్ లగ్జరీకి వర్తించదు, గరుడకు వర్తించదు, కేవలము ఎక్స్ప్రెస్కు అండ్ లోకల్ వాటికి వర్తిస్తుంది అన్నారు. దాని తర్వాత ఏం చేస్తున్నారు? ఆ ఎక్స్ప్రెస్ బస్సులను కూడా సూపర్ లగ్జరీ చేసేస్తున్నారు. బస్సుల సంఖ్య సరిపోవడం లేదు. ఈరోజు మహిళలే దుమ్మతి పోస్తున్నారు. ఈరోజు విద్యార్థులు, ఎంప్లాయీస్ అసలు బస్సులు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంతకుముందు హన్మకొండ నుంచి హైదరాబాద్ పోతే 300 ఛార్జీ, సడన్ ఒకరోజు 400 అవుతుంది, 480 అవుతుంది. అది ఎందుకు అవుతుందో కూడా ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి నిర్మాణమైంది. ఇక గ్యాస్ విషయంలో కానీ, విద్యుత్ విషయంలో కానీ నేనేమంటున్నా, కొంతమందికి ఇస్తున్నటువంటి విషయం వాస్తవమే. కానీ ఇది కన్నింగ్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం కండిషన్ల ప్రభుత్వం. ఎందుకంటే అనేక కండిషన్లు పెడతారు. మీకు అది ఉండొద్దు, మీరు ఐటీ కడితే ఇవ్వము, లేకపోతే మీకు ఇంకేదో ఉంటే ఇవ్వము, మీకు ఉద్యోగం ఉంటే ఇవ్వము. ఈ రకంగా కండిషన్లు పెట్టి వడబోసి 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 కొంతమందికి ఇస్తున్నారు. ప్రభుత్వం ఎప్పుడు కూడా ఎంత ఎక్కువ మందికి సాధ్యమైతే అంత ఎక్కువ మందికి ఇవ్వాలనే ఆలోచనతో పరిపాలన చేయాలి తప్ప, ఎంత ఎక్కువ మంది సాధ్యమైతే అంత ఎక్కువ మంది కోత పెడదాం, తద్వారా పథకం నడిపిద్దామంటే ఫలితం కూడా అట్లనే ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, ఫలితం తప్పకుండా ఆ రకంగానే వస్తుంది. ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి లగచర్ల ఇష్యూ పెద్ద ఎత్తున హైలైట్ అంటే హైప్ తీసుకొచ్చింది అనుకుంటారు మీరు? దాన్ని మీరు వెనకాల ఉండి ప్రొపగేట్ చేసిరనే పెద్ద ఎత్తున ఆరోపణలు మీ మీద వస్తున్నాయి. మీ పార్టీ కార్యకర్త కీలకంగా కనిపిస్తున్నాడు అక్కడ, సురేష్ ఆల్రెడీ రిమాండ్లో ఉన్నాడు అనుకుంటే. ఇప్పుడు ఎందుకు దాన్ని అంత ఇష్యూ చేయాల్సి వచ్చింది మీరు? అరే అమాయకపు గిరిజనులు అండి, వాళ్ళ భూములు లాక్కుంటుంటే వాళ్ళని గొరగొర గుంజుకుంటూ పోయి మానవ హక్కుల ఉల్లంఘన చేసి వాళ్ళని చితకబాది వాళ్ళ మీద కేసులు పెట్టి రాజ్యహింస చేసి మీరు బందీకాలంలో వేస్తామంటే చూస్తూ ఊరుకుంటామా అండి? చూస్తూ ఊరుకుంటామా? అన్యాయము ఎదిరించినోడు నాకు ఆరాధ్యుడు అని చెప్పిన కాలోజీ కర్ణ గడ్డ ఇది, తెలంగాణ గడ్డ. కాబట్టి తప్పకుండా అన్యాయాన్ని ఎదిరిస్తాం మేము. అన్యాయాన్ని ఎదిరించడం కోసమే గట్టిగా లంబాడీల లడాయిని మానుకోటలో చేపట్టినాం. లగ్చర్లలో లడాయి అయితే మానుకోటలు ఎందుకు చేపట్టినంటే దానికి వచ్చినటువంటి ప్రజాస్పందనే సమాధానమైంది. వేల మంది అక్కడ చేరుకున్నాం. ఇకనైనా కళ్ళు తెరవాలా, మాట్లాడితే మూసి 1,50,000 కోట్ల స్కామ్ అని చెప్పి అంటున్నారు కదా. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇంకా డిసైడ్ చేయకముందే ఎట్లా మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు? డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిసైడ్ చేయకముందే 1,50,000 కోట్లని రేవంత్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడుతున్నారు? అది చెప్పాలా? అంచనా వేసి చెప్పిండేమో. మేము కూడా అదే చెప్తున్నాం. మా అంచనా 16,000 కోట్లు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 16,000 కోట్లతో ఈ ప్రాజెక్టు చేయొచ్చు అని చెప్పేసి ఆల్రెడీ కొంత అమౌంట్ వెచ్చించడం జరిగింది. సడన్గా అది 1,50,000 కోట్లు ఎట్లయింది? నువ్వేం చేస్తావు? అసలు ఏం అద్భుతం సృష్టిస్తావు? ఇల్లు కూల్చి ఆ ఇళ్ళ జాగాలో మీరు ప్లాజాలు కడతామంటే, బార్లు కడతామంటే, రెస్టారెంట్లు పెడతామంటే మేము చూస్తూ ఊరుకోవాలా? ఇప్పుడు అక్కడ ప్లాజాలో అవన్నీ వస్తున్నాయని మీరు అనుకుంటున్నారా? 100% పరివాహక ప్రాంతాల్లో 100% ఉన్న ఇంట్లోనే కూల్చేస్తున్నప్పుడు FTL బఫర్ జోన్ అని కొత్త ఇండ్లు ఎట్లా కడతారు అనుకుంటారు? దాంట్లో వాళ్ళ ప్లాన్ అదే కదా. మరి లేకపోతే 1,50,000 అంటే వట్టిగా కూల్చి ఆడ గార్డెన్ పెట్టడానికి 1,50,000 కోట్లు అవుతాయా? చెప్పండి, మీరే చెప్పండి. మరి ఇది ఒక రియల్ ఎస్టేట్ దానిగా చూస్తురా మీరు? రియల్ ఎస్టేట్ దందాగా చూస్తురా దీన్ని? 100% కదా, 100% కదా. నాకు అదే అర్థం కాదు. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన దగ్గర నుండి ఆయన భూముల వెంటనే పడతాడు. హైడ్రా కూల్చివేయడం, భూములు గుంజుకునే ప్రయత్నం. మూసి కూల్చివేయడం, భూములు గుంజుకునే ప్రయత్నం. ఫ్యూచర్ సిటీ, 4th సిటీ, అక్కడ ఫార్మాసిటీ కోసం చేపట్టినటువంటి భూములను వాటిని గుంజుకునేటువంటి లగచెర్ల మళ్ళీ భూములు గుంజుకునేటువంటి ప్రయత్నం. రైతుకి భూమికి ఉండేది పేగుబంధం అయితే రేవంత్ రెడ్డి గారికి భూమికి ఉన్నటువంటి బంధం రియల్ ఎస్టేట్ బంధం, డబ్బు సంబంధం, వ్యాపార అనుబంధం. అది అందుకనే ఆయన తెల్లారు లేస్తే ఆయన మొదటి నుండి ఇప్పటి వరకు
భూముల చుట్టే పడుతున్నాడు ఆయన. ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి చేయొద్దంటున్నారా? ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్, మాది వెనకబడిన ప్రాంతము, ఇక్కడ ఉద్యోగాలు లేవు మా వాళ్ళకి, రైతులు అంతా వ్యవసాయం మీదనే బతుకుతున్నారు, ఫార్మా కంపెనీ తెచ్చి ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు, దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఉన్న ఊరు కన్న తల్లి లాంటిది. కన్న తల్లి ఎప్పుడు కూడా కొడుకుని శపించదండి, కొడుకు నాశనం కావాలని కోరుకోదు. కానీ ఈరోజు కన్న తల్లి లాంటి సొంత నియోజకవర్గమైనటువంటి కొడంగల్లో ఉన్నటువంటి ప్రజలే నీ దిక్కుమాలిన పరిపాలన మాకు వద్దురా బాబు, వద్దురా నీ పరిపాలన నాశనం అయిపోను అని చెప్పి ఈరోజు శపిస్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి గారు నైతికంగా వారు రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి హక్కు కోల్పోయినాడు. టెక్నికల్గా వారు ముఖ్యమంత్రి 5 ఏళ్ళు ఉండొచ్చు కాక, కానీ నైతికంగా వారు హక్కు కోల్పోయాడు. సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలను గురగుర గుంజుకొచ్చి ఇంటర్నెట్ బంద్ చేసి, కరెంటు బంద్ చేసి, ఏంది వాళ్ళు ఏమైనా తీవ్రవాదులా, నక్సలైట్లా, సంఘ విద్రోహ శక్తులా మీరు అట్లా గుంజుకోవడానికి? వాళ్ళ భూములు గుంజుకోవడానికి నీకే కూడా హక్కు ఇచ్చిండు? అసలు నాకు అర్థం కాదు. సొంత నియోజకవర్గాన్ని ఇట్లా నన్ను చూసేది. అభివృద్ధి చేయొద్దా? భూసేకరణ గతంలో కేసీఆర్ కూడా భూసేకరణ చేసిండు కదా, మీకు నేనేమంటున్నా, ఇప్పుడు దేశవ్యాప్తంగా భూసేకరణ జరుగుతుందండి, మరి ఇక్కడ ఎందుకు ఉద్యమాలు వస్తున్నాయి? ఇక్కడనే ప్రజలు ఎందుకు తిరగబడుతున్నారు? మీరు 12 నెలలు కాలేదు, గ్రూప్ 1 వాళ్ళు రోడ్ ఎక్కుతారు, గ్రూప్ 4 వాళ్ళు రోడ్ ఎక్కుతారు, జియో 46 వాళ్ళు రోడ్ ఎక్కుతారు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, లగ్చర్ల బాధితులు, హైడ్రా బాధితులు, మూసీ బాధితులు. ఇదంతా బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎఫెక్ట్ అని కొంతమంది కాంగ్రెస్ మంత్రులు అంటారు. నిజమేనా? మిమ్మల్ని తట్టుకోలేకపోతారంట మీ సోషల్ మీడియాని వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళకు పరిపాలన చేయడం చేతనైతే లేదు. దిస్ ఇస్ ద రైట్ ఫ్రేజ్ టు బి యూజ్డ్. వాళ్ళే అన్నారు కదా సోషల్ మీడియాలో పెడితే అవుతుందా పరిపాలన అని. మరి మీరు సోషల్ మీడియాకి ఎందుకు భయపడుతున్నారు? ఇప్పుడు జగ్గారెడ్డి లాంటి వాళ్ళు మొన్న మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది, వాళ్ళని మేము డిఫెండ్ చేయలేకపోతున్నాము, మొత్తం దాంట్లో తప్పులు తడకలు అన్నీ ఉన్నాయి, బట్టగాల్చి మీదేస్తున్నారు మా మీద అని చెప్పి అంటున్నారు. ఒక్కో సోషల్ మీడియా కార్యకర్త శివాజీ చేతిలో ఉన్నటువంటి ఖడ్గంలాగా మిలమిల మెరుస్తూ ఉన్నారు. ఆ మెరుపుని చూసి భయపడతా ఉన్నారు. మీ పాలన సరిగ్గా ఉంటే మీరు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలను చూసి ఎందుకు భయపడుతున్నారు? కోట్ల రూపాయలు యూట్యూబ్ ఛానల్ మీరు ప్రతి జిల్లాలో అనేక మంది సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ గడ్డ మీద పుట్టినటువంటి ఎవడు కూడా, ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ఎవడు కూడా నీ లాఠీలకు తూటాలకు భయపడ్డాడు ఎవడు లేడు. ఇది ఉద్యమ పార్టీ, ఉద్యమించినటువంటి పార్టీ, ఉద్యమం చేసి పై చేయి సాధించినటువంటి పార్టీ, రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ. ముప్పు తిప్పల పెట్టి 3 జేర్లు నీళ్లు రాయించిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఉద్యమకారులే. కేటీఆర్ కొన్ని యూట్యూబ్ ఛానళ్ళకి కోట్ల రూపాయలు ఇచ్చి ఇట్లా చేపిస్తున్నాడు అనే అలిగేషన్ కూడా ఉంది. అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేసిందా? మరి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మీరు యూట్యూబ్ ఛానల్ డబ్బులు ఇచ్చారా? అట్లా కాదు, నాకు అర్థం కాలేదు. మీరు ఒక రిపోర్టర్గా నాకు చెప్పండి, లగిచర్లలో లంబాడీలను చితకబాది జైలు పాలు చేసిండు, మీరు వ్యతిరేకించారా? ఖచ్చితంగా వ్యతిరేకించాల్సింది. గురుకులాల్లో చిన్నపిల్లలు చనిపోతున్నారు, వ్యతిరేకించాల్సిందే. మూసీలో వాళ్ళకు చెప్పకుండా అర్ధరాత్రి వచ్చి ఇల్లులో కొడితే మీరు వ్యతిరేకించాలి. అదే చేస్తున్నారు కదా. కానీ వీటన్నిటి ఫ్లాష్ బ్యాక్ కి పోతే గతంలో మీ వైఫల్యాలు చూపిస్తున్నారు. కొండపోచమ్మ, అటుపోతే మల్లన్న సాగర్, మీకు మాట్లాడే అర్హత లేదని చెప్తున్నారు. రాష్ట్రంలో చర్చ జరగనియండి, నీళ్ళేందో పాలేందో మంచేందో చెడుందో నిజమేందో అబద్ధమేందో తేలుతుంది కదా. మీరు ఎందుకు ఇప్పుడు భుజాలు దండుకుంటున్నారు? నాకు అది అర్థం కావాలి. గుడంకాయ దొంగ ఎవడంటే భుజాలు దండుకున్నట్టున్నది మీది కథ. మీరెందుకు అంత బాధపడుతున్నారు? చలో మీ అంశాన్ని మీరు చర్చలో పెట్టండి, మా అంశాన్ని మేము చర్చలో పెడతాం, ప్రజలు నిర్ణయిస్తారు కదా, అంత ఇబ్బంది ఏంది? ఓకే, ఇప్పుడు ఈ 10-11 నెలలు అవుతుంది, 11 నెలల పాలనలో మీకు ఎట్లాంటి మార్పు కనపడలేదా? గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఒక మంత్రి తన సొంత శాఖలో సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం లేదంట. ఇప్పుడేమో స్వేచ్ఛగా ప్రజలు మంత్రుల్ని కలుస్తున్నారు, మంత్రులు వాళ్ళ శాఖలో సొంత నిర్ణయాలు తీసే అవకాశాలు ఉన్నాయని చెప్పి మాట్లాడుకుంటున్నారు. వాస్తవం కదా? కలిసి ఇప్పుడు మీరు సాధించింది ఏంటి చెప్పండి? ఒక రేషన్ కార్డు ఇచ్చారా? ఒక పెన్షన్ ఇచ్చారా? లేకపోతే పెన్షన్లు ఏమైనా పెంచారా మీరు ఇప్పటి వరకు? ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇస్తున్నారా మీరు ఏమన్నా? కేసీఆర్ కిట్లు ఇస్తున్నారా మీరు ఏమన్నా? 1 ఎకరానికి మీరు నీళ్ళు ఏమన్నా కొత్తగా వారిచ్చింది ఏమైనా ఉన్నదా? మీరు ఇప్పుడు ప్రజలందరినీ కలిసి మీరు పరిష్కారం చేసినటువంటి సమస్య ఏందో ఒకసారి దయచేసి చెప్పాలా.
ఓకే. ప్రజల్ని కలిస్తేనే పరిపాలన చేసినట్టు కాదండి. కొంతమంది షూటింగ్లు తీసుకొని రీల్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటారు. కొంతమంది 4 గోడల మధ్యలో ఎక్స్పర్ట్స్ని పిలిపించుకొని సొసైటీ పట్ల కన్సర్న్ ఉన్నటువంటి వాళ్ళను పిలిపించుకొని సామాజికవేత్తలను పిలిపించుకొని వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని విధానాలు రూపొందిస్తారు. కాంగ్రెస్ పార్టీ లాగా కేసీఆర్ గారు నినాదాలు ఇవ్వలేదండి, విధానాలు రూపొందించారు. డైలాగులు కొట్టలే, డ్యాములు కట్టిండు. వారు కథలు చెప్పలే, కాలువలు తవ్విండు. వారు రైతును బందీ చేయలే, రైతు బందీ ఇచ్చిండు. రైతులను ఆగమాగం చేయలే, వారు రైతులను ఆగమాగం చేయలేదు, ఆత్మహత్యలను ఆపిండు. ఇప్పుడు వ్యవసాయాన్ని దండ చేయలే, పండుగ చేసిండు. మీకు వారికి ఉన్నటువంటి తేడా అది. మీరు చర్చ లేదు, ఊరికనే కలిసి ఏం చేసిండు? మీరు కలిసి సాధించింది ఏముంది? ప్రజావాణి అని పెట్టిన కార్యక్రమం. అవును, ప్రగతి భవన్ ప్రజాభవన్ చేసిండు. ఓకే, దట్ ఈస్ ఫైన్, దట్ ఈస్ అప్ టు యూ. రేవంత్ రెడ్డి భవన్ అని కూడా పెట్టుకోవచ్చు, ఇంకేమైనా పెట్టుకోవచ్చు మీకు, ఎందుకంటే మీకు అధికారం ఉంది కదా. మరి ఇప్పుడు ప్రజావాణి ఎడిపోయింది. 2 రోజులు పోజులు కొట్టింది వచ్చి, 3వ రోజు ఉన్నదా ప్రజావాణి? ప్రజావాణి పోయిన దరఖాస్తులు ఏమైనాయి అసలు? దాని సంగతి చెప్పండి. అదే కాదు, ప్రజాపాలన పేరు మీద కోట్ల దరఖాస్తులు తీసుకున్నారు కదా, వాటి సంగతి ఏంది? ఒక్క దరఖాస్తు కన్నా అసలు మోక్షం లభించిందా? వాటి సమాధానం ఉందా? రాకేష్ రెడ్డి గారు బీజేపీ నుంచి మీరు బీఆర్ఎస్లోకి వచ్చారు. బీజేపీ ఈరోజు 8 ఎమ్మెల్యేలు గెలిచిర్రు, 8 లోక్సభ స్థానాలు గెలిచిర్రు. ఎప్పుడైనా అనిపించిందా ఎందుకు వచ్చిన బీఆర్ఎస్లోకి? బీజేపీలో ఉంటే అయిపోతుండే కదా, 29లో చూసుకుందాం, ఎమ్మెల్యేనో ఎంపీనో అవుతాం కదా అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? నేను చాలా క్రియాశీలకంగా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తాను, మీ అందరూ కూడా తెలుసు. పార్టీ పట్ల నాకు ఎప్పుడు వ్యతిరేకత లేకుండే వాస్తవానికి. కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల వల్ల దాదాపు 2-3 సంవత్సరాలు చాలా ఇబ్బందులకు గురై, కనీసం మాట్లాడే స్వేచ్ఛ లేకుండా, కనీసం ఒక కార్యక్రమానికి అటెండ్ అయ్యేటువంటి స్వేచ్ఛ లేకుండా ఇబ్బంది పడినటువంటి తరుణంలో మాత్రమే పొగబెట్టడం వల్ల నేను బయటకు రావడం జరిగింది. మీ ఎమ్మెల్యే టికెట్కి అడ్డం పడ్డ ఆ నాయకుడు ఎవరో ఉంటారు. ఇప్పుడు కాలం గడిచింది, నేను ఎమ్మెల్సీగా పోటీ చేశాను. నన్ను అభిమానించినటువంటి వేల మంది బీజేపీ కార్యకర్తలు కూడా నాకు ఓట్లు వేసిండు. స్వల్ప తేడాతో నేను ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. కాబట్టి ఇప్పుడు దాని గురించి చర్చ ఎందుకు? ఇది చాలా రోజులు గడిచిపోయింది. బీఆర్ఎస్ పార్టీలో కూడా నేను క్రియాశీలకంగా పనిచేస్తున్నా. వేదిక ఏదైనా కూడా ప్రజల కోసం కొట్లాడడం అనేది నా స్వభావం. తప్పకుండా ప్రజల మధ్యలో ఉంటా. గెలుపు కావచ్చు, ఓటమి కావచ్చు, పార్టీ ఏదైనా కూడా నేను తప్పకుండా క్రియాశీలకంగా పనిచేస్తా. చిన్నోడు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నన్ను దూరం పెడితే, నేను పెద్దల సభకు పంపిస్తా అని పెద్ద మనసు చేసుకొని కేసీఆర్ గారు నన్ను చేరదీసి వారు టికెట్ ఇవ్వడం జరిగింది. కేటీఆర్ గారు అద్భుతమైనటువంటి ఒక ప్రచారాన్ని నిర్వహించారు. హరీష్ రావు గారు కూడా అద్భుతమైనటువంటి ప్రచారాన్ని నిర్వహించారు. వారం రోజుల పాటు ఇద్దరు నాయకులు నాతో పాటు మొత్తం 34 నియోజకవర్గాలు తిరిగి ఓట్లు అభ్యర్థించి ఒక తారాస్థాయికి ఆ ప్రచారాన్ని తీసుకెళ్లడం జరిగింది. అందరూ కూడా తప్పకుండా నేను గెలుస్తారని అనుకున్నాను. సరే, కొన్ని కారణాలతోని ఆ రోజు ఓటమి చవి చూసినా కూడా నైతికంగా నేనే విజయం సాధించిన అని చెప్పేసి చాలా మంది ఇతర పార్టీ నాయకులు కూడా మాట్లాడుతున్నటువంటి ఈ నేపథ్యంలో నేను మళ్ళీ గతాన్ని దవ్వుకొని దాని మీద నేను చర్చ చేపట్టుకోవాలని నేను అనుకోవట్లేదు. ఐఎమ్ హ్యాపీ. తప్పకుండా నాకు సంపూర్ణమైనటువంటి ఒక విశ్వాసం ఉంది కేటీఆర్ గారి మీద కానీ, కేసీఆర్ గారి మీద కానీ, హరీష్ రావు గారి మీద కానీ. నాకు తగ్గ రోల్ ఇస్తారు, తప్పకుండా ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశం వాళ్ళు ఇస్తారనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో నేను మీ మీద గెలిచినటువంటి ప్రస్తుత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వాళ్ళ ప్రభుత్వం మీదనే వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ ఈక్వేషన్లో మాట్లాడుతున్నాడు, బీసీ లైన్లో మాట్లాడుతున్నాడు. మీ వ్యక్తిగతంగా ఆయన మీద ఉన్న అభిప్రాయం ఏంటి? అసలు గవర్నమెంట్కి తీన్మార్ మల్లన్న థ్రెట్ అవుతుండు అని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. వసుదైవ కుటుంబకం సర్వే జన సుఖినో భవంతు అన్న సిద్ధాంతంలో నుండి వచ్చినటువంటి వాళ్ళం మనందరం కూడా ఒక కుటుంబానికి చెందినటువంటి వాళ్ళం అని అనుకునే దాంట్లో వీళ్ళు బీసీలు, వీళ్ళు రెడ్లు, వీళ్ళు వెలమలు, వీళ్ళు బ్రాహ్మణులు, వీళ్ళు కొమటోళ్ళు అని మనం విభజించి పాలించాల్సినటువంటి అవసరం లేదు. సమాజాన్ని ఆ రకంగా విభజించి చూడాల్సినటువంటి అవసరం లేదు. సమాజంలో ఉన్నటువంటి చిట్ట చివర వ్యక్తిని ఈ జనజీవన స్రవంతిలోకి ఎట్లా తీసుకెళ్ళాలి, ఈ ప్రగతి పదంలోకి ఎట్లా తీసుకురావాలని దాని మీదనే నాయకులు ఆలోచన చేయాలి. అది ఎవరైనా కావచ్చు, ఇప్పుడు మీరు చెప్పినటువంటి వ్యక్తి కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు. ఇప్పుడు నేను
దాన్ని వ్యతిరేకిస్తే ఈయన బీసీలకు వ్యతిరేకి అని మాట్లాడతారు, అవును. దాన్ని సమర్థిస్తే ఇంకోలాగా మాట్లాడతారు. కానీ నేను ఎప్పుడు కూడా వ్యక్తిని కులాన్ని బట్టి చూడలేదు. ఎప్పుడు వ్యక్తిని వ్యక్తిలాగా చూసాము, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి స్వభావాన్ని చూసాము. ముఖ్యంగా పేద ప్రజలన్నా, అణగారిన వర్గాలన్నా, వెనుకబడిన వర్గాలన్నా కూడా ఎంతో ప్రేమతోని వాళ్ళని దగ్గర తీసి వాళ్ళ సమస్యకు ఎంతో కొంత పరిష్కారం చూపేటువంటి ప్రయత్నమే నేను ఎప్పుడు కూడా చేసిన. కాబట్టి నేను ఆ నాయకుడి మీద నేను మాట్లాడాలని అనుకోవట్లేదు. నా మీద పోటీ చేసిన కాబట్టి నేను ఖచ్చితంగా విమర్శించాలని నేను అనుకోవట్లేదు. గత 10 ఏళ్లలో ప్రజలు నిర్ణయిస్తారు. కేసీఆర్ కావచ్చు, కేసీఆర్ మీద వ్యతిరేకత రావడానికి 10 ఏళ్ళు పట్టింది. కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 10 నెలలు 11 నెలలు దాదాపు 1 ఇయర్ అవుతుంది. ఈ షార్ట్ పీరియడ్లో ఇంత వ్యతిరేకత రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? అనుభవ రాహిత్యము, అవగాహన రాహిత్యము, ఒక విజన్ లేకపోవడము, ఒక లక్ష్యం లేకపోవడం, ఒక ప్రణాళిక లేకపోవడం, చిత్తశుద్ధి లేకపోవడము, ప్రాధాన్యతలను సరిగ్గా ఎంచుకోకపోవడము, వీటన్నిటి కారణంగా ఈ స్థితి నెలకొన్నది. ఇప్పుడు మీరు చూడండి, వచ్చుడే కూల్చుడు మొదలుపెట్టాడు. అక్రమ కట్టడాలు అంటుండు కదా, మీ హయాంలో నిర్మించినటువంటి అక్రమ కట్టడాలు. నేను ఏమంటున్నా, చెరువులను పరిరక్షించాల్సిందే, ప్రకృతిని పరిరక్షించాల్సిందే. ప్రకృతి కన్నెర చేస్తే ఎవరు కూడా తట్టుకోలేమండి, అది కూడా వాస్తవమే. కానీ మార్కెట్ రన్స్ ఆన్ సెంటిమెంట్, బిజినెస్ రన్స్ ఆన్ సెంటిమెంట్. అలానే పరిపాలన కూడా అంతే, సెంటిమెంట్ ఆధారంగా నడుస్తుందండి. మీరు వచ్చుడే కూల్చుడు నుంచి మాట్లాడడం వల్ల ప్రజల్లో ఒక నెగిటివ్ సెంటిమెంట్ స్టార్ట్ అయింది. హైదరాబాద్ 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో యావత్ ప్రపంచం నుంచి పెట్టుబడులు ఆకర్షించింది. మీరు చూడండి, యుఎస్ కంపెనీస్ వచ్చినాయి, యూకే కంపెనీస్ వచ్చినాయి, కెనడా కంపెనీలు వచ్చినాయి, చైనా కంపెనీలు వచ్చినాయి, ఇక్కడికి పెట్టుబడులు పెట్టినాయి, భూములు కొన్నారు, బిల్డింగ్లు కట్టిండ్లు, వస్తువులు తయారు చేసిండ్లు, ఆ వస్తువులకు మళ్ళీ ఇక్కడ గిరాకీ తయారు చేసుకున్నారు. దీనంతటి వల్ల ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరిగినాయి, తలసరి ఆదాయం పెరిగింది, ప్రభుత్వం ఖర్చు పెట్టే స్థాయికి వెళ్ళింది, సంక్షేమ పథకాలు రన్ అయినాయి, పేద ప్రజలకు న్యాయం జరిగింది ఎంతో కొంత. కానీ వచ్చుడే కూల్చుడు మొదలు పెట్టడం వల్ల పెట్టుబడులు పెట్టడానికి ముందు వెనక ఆలోచిస్తూ ఉన్నారు ప్రజలు. దానివల్ల ఏమైపోయింది, రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది. రియల్ ఎస్టేట్ కుదేలు కావడం వల్ల కన్స్ట్రక్షన్ రంగం ఆగమనం అయిపోయింది. దాని మీద ఎందుకంటే ప్రతి ఒక్కరికి, ఒక ఇండివిజువల్ కానీ, ఒక కంపెనీ కానీ, ఒక బిజినెస్ కానీ ఈరోజు ఎంతో కొంత, ఒక పావులవంతో లేదా ఆటానవంతో ఖచ్చితంగా రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు ఉంటాయండి. ఓకే. దానివల్ల ఏమైపోయింది, రియల్ ఎస్టేట్ దెబ్బతినడం వల్ల దాని మీద ఆధారపడి ఉన్నటువంటి అనేక రంగాలు కుదేలైపోయినాయి. ఇప్పుడు టెక్స్టైల్ రంగం పోయింది, క్లాస్ స్టోర్ రూమ్ పెట్టినటువంటి వాళ్ళు మొత్తుకుంటున్నారు ఈరోజు. రెస్టారెంట్స్, బార్స్, టూరిజం, సర్వీస్ సెక్టర్ మొత్తం దెబ్బతిన్నది. దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం రావడం లేదు. దవాఖానలో మందులు కొనడానికి డబ్బులు లేవండి, చాక్ పీసులు కొనడానికి డబ్బులు లేవు. గురుకులాల్లో ఈరోజు ఎందుకు ఆ పరిస్థితి నెలకొన్నది, మీరు కాంట్రాక్టర్ డబ్బులు చెల్లించలేకపోతున్నారు. ఈ రోజు కూడా ఎస్సీ ఎస్టీ హాస్టల్స్లో అవుట్ సోర్సింగ్ సిబ్బందికి డబ్బులు లేవు. గ్రామ పంచాయతీ సిబ్బందికి 10 నెలల నుంచి జీతాలు వేయాలి, పిఆర్సీ లేదు, 4 డిఎల్ పెండింగ్లు ఉన్నాయి, ఒక్క కాంట్రాక్టర్ రూపాయి చెల్లించడం లేదు, ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, స్కాలర్షిప్ లేదు. ఇవన్నీ ఏవి విడుదల కాకపోవడం వల్ల ప్రజల చేతుల్లో డబ్బులు లేవు, కొనుగోలు శక్తి తగ్గిపోయింది, గిరాకీ తగ్గిపోయింది. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్లో ఎట్లుంటుంది పరిస్థితి? ఇవన్నీ మీరు చెప్పిన పరిగణనలోకి తీసుకుంటే ఒకవేళ పబ్లిక్ ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి? 100% ఈరోజు ప్రజల్లో ఒక చర్చ జరుగుతుంది. సరే, మంచో చెడో కేసీఆర్ ఉంటే బాగుండే, కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే, వారు ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ మంచిగా ఉండే, భూములకు ధరలు వచ్చినాయి, మంచిగా మనం ప్లాట్లు చేసినా, ఫ్లాట్లు కట్టినా అమ్ముడు పోయినాయి, మేము షాప్ పెట్టుకుంటే మాకు గిరాకీ వచ్చింది, 4 పైసలు కూడబెట్టుకున్నాము అని బిజినెస్ పీపుల్. రైతులేంది, మాకు రైతు బంధు వచ్చింది, మాకు కరెంట్ వచ్చింది, మాకు నీళ్లు వచ్చినాయి, మా ధాన్యాన్ని కొనుగోలు చేసిండ్రు, మాకు ధర వచ్చింది, ఇవి రైతులు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు రైతు బంధులో ఒక లిమిటేషన్ పెట్టి రైతు బంధు ఇస్తే ఇంత పెద్ద ఎలిగేషన్ రాకుండే కదా మీ మీద. ఇప్పుడు 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి రైతు బంధు ఇవ్వాలి, 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి రైతు బంధు ఇవ్వాలి. అంతేగాని కేసీఆర్ హయాంలో గుట్టలకి, ఖాళీ ప్లేసులకి, కొండలకు కూడా రైతు బంధు ఇచ్చేసి పడేది. చాలా మందికి అర్థం కానటువంటి విషయం ఏంటంటే, రైతు బంధు అనేది ఏదో రైతుకు ఒక సంక్షేమ పథకం లాంటిదని అనుకుంటున్నారు. అది చాలా తప్పండి. అది కేసీఆర్ గారు ఆ ఆలోచనతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టలే, దాన్ని అమలు చేయలేదు. అట్లా ఆయన వ్యవసాయం సంక్షోభంలో పోతున్నది కాబట్టి వ్యవసాయం గట్టెక్కించాలి. వ్యవసాయం ఫస్ట్ లాభసాటి కావాలి, దాని తర్వాత అది గట్టెక్కగలుగుతుంది. లాభసాటి ఎట్లా కావాలి, ప్రభుత్వమే కొంత ఆసరాగా నిలవగలిగితే, పెట్టుబడి పెట్టగలిగితే
ఒక ఎకరానికి 10,000 రూపాయలు మనమే సొంతంగా ఇవ్వగలిగితే దాన్ని పెట్టుబడిగా వాడుకొని రైతు లాభం దిశగా ప్రయాణం చేయగలుగుతాడు అని ఆలోచించాడు. కేసీఆర్ గారు గతంలో కూడా మాట్లాడారు కదా, 50 ఎకరాలు ఉన్నటువంటి రైతు కూడా, పాలమూరు బిడ్డ కూడా హైదరాబాద్కి వచ్చి మేస్త్రి పని చేశాడు. ఎందుకంటే ఎకరం ఉన్నోనికి 10,000 లాస్ అయితే 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి 50,000 లాసు, 10 ఎకరాలు ఉన్న వాళ్ళకు ₹1,00,000 లాస్. అంటే వ్యవసాయం చేస్తే లాసే అయినప్పుడు ఎకరం ఉంటేంది 100 ఎకరాలు ఉంటేంది, అందరు లాసే బేర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని గట్టెక్కించాలనేటువంటి ఆలోచనతోని ఎన్ని ఎకరాలు ఉన్నాయనేటువంటి సంబంధం లేకుండా ఇప్పుడు మల్లారెడ్డి లాంటి వాళ్ళకి కొన్ని 100 ఎకరాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళకి రైతు బంధు అవసరం మల్లారెడ్డికి అనేది. ఇప్పుడు ఎవరో మల్లారెడ్డి, ఇప్పుడు మీరు ఎంతసేపు మల్లారెడ్డి గురించి ఎందుకు మాట్లాడతారు? అంటే అట్లాంటి వ్యక్తులలో బుచ్చిరెడ్డి ఉన్నాడు, రమేష్ రెడ్డి ఉన్నాడు, ఎల్లయ్య ఉన్నాడు, మల్లయ్య ఉన్నాడు ఊర్లో. వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడారు మీరు? ఎంతసేపు 1% ఆఫ్ ద పీపుల్ గురించే మాట్లాడారు. 99% రైతులు లాభపడ్డారు అనేటువంటి వాస్తవాన్ని మీరు ఎందుకు మాట్లాడరు? నాకు అది గమ్మత్ అనిపిస్తుంది. అరే దేశంలో ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక పథకం అండి అది. దేశంలో ఎంతో మంది నాయకులు వచ్చిండ్లు పోయిన్లు, ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి. జై జవాన్ జై కిసాన్, రైతే రాజు అని చెప్పి ఎన్నో నినాదాలు ఇచ్చిండ్రు. కానీ నిజంగా రైతును రాజు చేసేటువంటి కార్యక్రమం ఎవరన్నా ఈ దేశంలో ప్రవేశపెట్టిండ్రు అంటే ఆ స్థాయిలో తప్పకుండా కేసీఆర్ గారు. దాన్ని చూసి ప్రేరణ పొంది స్వయంగా నరేంద్ర మోదీ గారు, ప్రధానమంత్రి గారే కిసాన్ సమ్మాన్ యోజన పేరు మీద ఇంకో పథకం పెట్టిండు. వాస్తవం కాదా ఇది? నిజంగా రైతు బంధులో అంత విశేషం లేకపోతే, అది వ్యవసాయాన్ని గట్టెక్కించేటువంటి ఒక పథకం కాకపోయి ఉంటే, మరి దేశ ప్రధాని దేశవ్యాప్తంగా ఆ పథకాన్ని ఎందుకు అమలు చేశాడు? మరి మాట్లాడాలి కదా. పార్టీ నాయకులు కొంతమంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 100 సీట్లకు పైగా బీఆర్ఎస్ గెలుచుకుంటుందని చెప్పి అంటారు. సాధ్యమవుతుంది అది? సంఖ్య సరే, కొంతమంది 100 సీట్లు వస్తున్నాయి అంటారు, కొంతమంది ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని అంటారు. కానీ నేను ఒక్కటి మాత్రం నేను చెప్పగలుగుతా, 100% నేను చెప్పగలుగుతా. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజల్లో చర్చ ఒకటే, కేసీఆర్ గారి పథకాల లిస్టు, రేవంత్ రెడ్డి గారి మీద తిట్లు. ఇది చర్చ జరుగుతున్నది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం విశ్వాసం కోల్పోయింది. అందుకనే లగిచర్లలో ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ఇప్పుడు మీకు నెక్స్ట్ ఎలక్షన్స్కి చాలా ఈజీ అయిపోతుంది అనుకుంటా. అంటే 29 ఎలక్షన్కి పెద్దగా పోరాటాలు యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదేమో. ఇప్పుడు ప్రతిపక్షంగా తన బాధ్యతను తాను సక్రమంగా నిర్వర్తిస్తే చాలండి. బీఆర్ఎస్ పార్టీ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు చూడండి, దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిజంగా అద్భుతమైనటువంటి పరిపాలన చేసింది అని చెప్పి ఎక్కడ చర్చ జరుగుతుంది. ఎక్కడ చూసినా కూడా వైఫల్యాలే కదా. ఏ రాష్ట్రం చూసినా అదే పరిస్థితి కదా. ఈరోజు గంజాయి మొక్కలు పెంచడానికి పర్మిషన్లు ఇస్తున్నారు కొన్ని రాష్ట్రాలు. అంటే రాష్ట్ర పరిస్థితి, ఆర్థిక పరిస్థితి దివాలా తీసింది కాబట్టి గంజాయి మొక్కలు పెంచుకోండి అని చెప్తున్నారు. అట్లాంటి పరిస్థితి ఉంది. కర్ణాటక మొత్తం ఫైనాన్షియల్ ఖతం అయిపోయింది ఈరోజు. కాబట్టి ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు వర్ధిల్లేటువంటి పరిస్థితి ఇక్కడ లేదండి. కాబట్టి ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అద్భుతం సృష్టిస్తారని అయితే నేను అనుకోవడం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని చూసి ఎవ్వరు కూడా మనం ఇదేలో అద్భుతాలు చేస్తారని అనుకోకుండా 4 రోజులు బీఆర్ఎస్ పార్టీ వేచి చూసి ప్రజల మధ్య ఉంటే సరిపోతుంది అంతే. చివరిగా చెప్పండి, ప్రభుత్వానికి కావచ్చు, రేవంత్ రెడ్డికి కావచ్చు, మీ పార్టీ తరఫున మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ 4 ఏళ్ళు, ఇంకా 4 ఏళ్ళు వాళ్ళు పరిపాలించాలి, అందరి బాధితుల తరపున, లగచర్ల కావచ్చు, ఇథనాల్ కంపెనీ బాధితులు కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, బెటాలియన్ పోలీసులు భార్యలు కావచ్చు, చాలామంది ఇక్కడ రోడ్ల మీదకి వచ్చారు మొన్నటి వరకు. ఏం చెప్పదలుచుకుంటారు ప్రభుత్వానికి? అసలు చివరిగా చెప్పండి. ప్రజలు 10 ఏళ్ళ కేసీఆర్ గారి పరిపాలన తర్వాత మార్పు పేరు మీద ఒక గొప్ప అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. ఒక జాతీయ పార్టీగా, ఈ దేశానికి స్వతంత్రం సంపాదించినటువంటి ఒక పార్టీగా మీరు అవకాశాన్ని వినియోగించుకొని ప్రజలకు ఏదైనా చేయాలని ఆలోచించాలి తప్ప తెల్లారులేసే కేసీఆర్ గారి గురించి కాదండి. ప్రజలు కోటి ఆశలతోనే ఎదురు చూస్తున్నారు. పరిపాలన చేయమంటారా? 4 ఏళ్ళు దిగిపోమంటారు. ఇప్పుడు మీరు పరిపాలన చేయమంటున్నాం మేము. 5 ఏళ్ళు అవకాశం ఇచ్చింది కదా, సంవత్సరం గడిచిపోయింది, ఇంకున్నది 4 ఏళ్ళు. 4 ఏళ్లలో లాస్ట్ 6 మంత్స్ ఎట్లాగో మొత్తం ఎలక్షన్ వాతావరణం ఉంటుంది. మీకు 3.5 సంవత్సరాలు ఉంది. 3.5 సంవత్సరాల్లో ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి. కేసీఆర్ గారి గురించి ఆలోచించకండి. మీ ఆనవాళ్ళని ఎట్లా నిర్మించుకోవాలో ఆలోచించండి. కేసీఆర్ గారు ఆనవాళ్ళని తుడిచేయాలనేది కాదు. కాబట్టి తప్పకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తప్పులను ఎత్తి చూపుతాం, కానీ ప్రభుత్వం ఫెయిల్ కావాలి, ప్రజలు ఇబ్బందుల పాలు కావాలని మేము ఎందుకు కోరుకుంటామండి?
ఓకే. కష్టపడి సాధించినటువంటి తెలంగాణలో, కష్టపడి అభివృద్ధి పదంలోకి ముందు తీసుకెళ్ళినటువంటి తెలంగాణలో ప్రజలు ఇబ్బందులకు పాలు కావాలని మేము ఎందుకు కోరుకుంటాం? ఓకే. ఒక్క కేసీఆర్ గారు బయటకు వచ్చిన రోజు ఒక్క అంశంతోనే మొత్తం ఎలక్షన్ ఎజెండా మారుతుంది. ఓకే. కాబట్టి దానికోసం అని చెప్పి ప్రజలు ఇబ్బంది పాలు కావాలి. మేము మంచి పరిపాలన చేయండి, ప్రజల మన్నన పొందండి, రాజకీయంగా మేము ఎట్లా ఎదుర్కోవాలో మేము ఎట్లా ఎదుర్కొంటాం. ఓకే. కాబట్టి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారంటీలు 420 హామీలు నెరవేర్చాలి. తప్పకుండా బంగారు తునుకలాగా ఉన్నటువంటి తెలంగాణని ఒక వజ్రాల గనిలాగా తయారు చేయాలని మేము కోరుకుంటున్నాం. లేదు మేము తెల్లాలేస్తే కేసీఆర్ గారి గురించే మాట్లాడతామంటే తప్పకుండా కేసీఆర్ గారి గురించే ఆలోచిస్తారు ప్రజలు కూడా. ఓకే. ఆ పరిస్థితి నిర్మాణం అవుతుంది. థ్యాంక్ యూ అండి రాకేష్ రెడ్డి గారు. నమస్తే. నమస్తే.